ఆస్తులు అంతస్తులున్నా అదంతా వ్యర్థమే. చూడండి, మరి అన్న దేవుని వాక్యము తెలియని వాళ్ళే బాగున్నారు కదా అంటే, అందుకే పోయేవారు ఏం చెప్పాను, ఏ కీర్తన చదువుతున్నామని చెప్పాను, 73వ కీర్తన చదవండి ఏం చెప్పాను, చదివారా? వెరీ గుడ్. ఆ కీర్తన చదివితే ప్రభాకర్, ఆ కీర్తన చదివితే ఆ మొదట ఉన్న భాగం అంతా కూడా నిజంగా ఇంత సంతోషంగా ఉన్నారు. దేవుని వాక్యం తెలియని అన్ని జనులు మనకంటే ఆరోగ్యంగా ఉన్నారు, మనకంటే బలంగా ఉన్నారు, మనకంటే పుష్టిగా ఉన్నారు. దేవా, మరి ఎందుకు దేవా నీ భక్తుల్ని ఇలా చేశారు అని మొదటి భాగంలో ఉంటుంది. పేజ్ తిప్పి రెండో భాగంలోకి వెళ్తే వారి జీవితం ఒక్క క్షణంలో కూలిపోతుంది. అంటే భూలోకంలో వారి జీవితం కూలిపోతుంది, పరలోకంలో కూడా వారి జీవితము ఉండదు. అదే అన్నమాట ఆన్సర్. కాబట్టి 30 వెండి నాణ్యాలు సంతోషాన్ని ఇవ్వలేదు ఇస్కరియోతు గారు. ఎందుకు ఆలోచించండి, ఎందుకు ఆలోచించండి. 30 వెండి నాణ్యాలు ఇప్పుడు మనకు దొరికితే మీకు మోషే గురించి వాక్యం చెప్పారు. ఒకవైపు ఏమో బంగారు సింహాసనం, ఒకవైపు బంగారు సింహాసనం. తాత చనిపోతే ఐగుప్తు రాజ్యంలో తాత చనిపోతే, ఆ తాత చనిపోతే తర్వాత రాజుడు మోషేనే. కానీ ఆ బంగారు సింహాసనాన్ని వద్దనుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి వెళ్ళారు. అంటే ఈ బంగారు సింహాసనము ఆయనకు సంతోషాన్ని ఇవ్వడము లేదు. కానీ మనం ఏమనుకుంటున్నాము, డబ్బు ఉంటే, బంగారు ఉంటే, ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యాలు ఉంటే మనకు సంతోషము అని మనం అనుకుంటున్నాం. నిజంగా కనుక అవి సంతోషాన్ని ఇవ్వగలిగితే 30 వెండి నాణాలతో వెళ్ళిన ఇస్కరియోతు యూదా ఊరెందుకు వేసుకున్నాడు? కొంచెం ఓపిక పడితే బంగారు సింహాసనం మీద కూర్చోబోయే మోషే ఆ బంగారు సింహాసనం మీద కూర్చోకుండా ఎక్కడికి వెళ్ళాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అనుకుని దిగిపోయాడట. అంటే డబ్బు బంగారు ఇవ్వాలని సంతోషం ఉంది ఎవరు ఇవ్వగలరు? దేవుడు ఇవ్వగలరు. బాగా గుర్తుపెట్టుకో, దేవుడు ఇవ్వగలరు. దేవుడు ఇచ్చే సంతోషం ముందు ఏది కూడా గొప్పది కాదు. మనం అనుకుంటాం మన దగ్గర లేనప్పుడు అవి ఉంటే ఉండడం మంచిది. దేవుడు ఖచ్చితంగా ఉంటారు, దేవుడి వాక్యం ఖచ్చితంగా ఉంటారు. నెహెమ్యా గ్రంథము 8వ